నామంలో తండ్రి బిడ్డను ఆశీర్వదించి దీవించమని యేసు రక్తంలో యేసు నామంలో అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. ఎక్కడ పారిపోతావు? దగ్గర పెట్టుకున్నా. హల్లెలూయా. స్తోత్రం తండ్రి. మంగళవారం ప్రార్థన అయ్యా జరుగుతున్న రోజు సాయంత్రం. ఆ రోజు ఉజ్జీవాని కొరకు మంగళవారం చేస్తున్నాము. ప్రార్థన చేసేటప్పుడు ఒక దర్శనం ఏంటంటే మొదటి దర్శనం ఏంటంటే ఇలాగే ఇక్కడ ఈ మందిరం అంతా జనాలందరూ నిండిపోయి ఉన్నారయ్యా. నేను ప్రార్థన చేస్తున్నానప్పుడు ఈ మందిరము ఈ స్థలం పట్టట్లేదు. ఇక్కడ ఆ మోట్ నుంచి ఈ మోట్ వరకు ఉన్నారయ్యా జనాలు. బయటయ్యా బయట ఫుల్లుగా మొత్తం ఎంత ఎంత స్థలం ఉందో అదంతా పట్టట్లేదు. ఇదంతానా? ఇదంతా అస్సలు పట్టట్లేదు. ఈ స్థలం అంతా ఫుల్లుగా ఉన్నారు జనాలు. ఎక్కడెక్కడ నుంచి దూర దూరాల నుంచి వచ్చినారయ్యా. కొత్త కొత్త ఆత్మలన్నీ వచ్చినాయి. చాలా మంది వచ్చినారు. పోలీస్ ఫోర్స్ అయితే వాళ్ళందరినీ ఆపలేకపోతున్నారయ్యా. పోలీస్ వాళ్ళు ఉన్నారయ్యా. ఇప్పుడు మన రాజకీయ నాయకుడు వస్తే జనాల మీద పడతారని అడ్డం ఉంటారు కదా, అలాగా అడ్డం ఉన్నారయ్యా. చాలా మంది పోలీస్ వాళ్ళు వాళ్ళను పట్టుకోలేకపోతున్నారు. వస్తున్న వాళ్ళని అభిషేకం దిగుతుంది వాళ్ళ పైన, వాళ్ళని పట్టుకోలేక పోలీసు వాళ్ళు ఆపలేకపోతున్నారయ్యా. అందరూ వచ్చినారు. అలాగా ఫస్ట్ వచ్చింది, ప్రార్థన చేసేటప్పుడు వచ్చింది ఆ దర్శనం. తర్వాత రెండోదిగా ఏదొచ్చిందంటే ఒక ఊర్లో ఏదో పెళ్లి జరుగుతుంది. ఆ పెళ్లి ఎలా చేస్తారంటే ద్రాక్షరసం ఇచ్చి చేస్తారంటయ్యా. ఆ రసం ఒక ఆమె బయట నిలబడుకొని పెళ్లి లోపల జరుగుతుంటే ఆమె బయట నించొని ఉంటే ఒక ఆయన చాలా మందిని ఎంట పెట్టుకొని వచ్చినాడు. వస్తానే ఆమె ఆయనతో మాట్లాడి లోపలికి తీసుకెళ్ళింది పెళ్లిలోకి. అక్కడ పెళ్లి కొడుకు వాళ్ళ పెళ్లి కూతురు తండ్రి ద్రాక్షరసం అయిపోయింది, ఎవరైనా వాళ్ళ కుటుంబంలో అట్లా ఎవరు పెళ్లికి వచ్చినా ఏదో మాట్లాడుకుంటారని వాళ్ళు టెన్షన్ పడతా బాధపడతా ఉన్నారయ్యా. అప్పుడు ఆమె ముసుగేసుకున్నామో ఆయనతో మాట్లాడింది. మాట్లాడగానే ఆయన అక్కడికి ద్రాక్షరసం ఇచ్చే వాళ్ళ దగ్గరికి వెళ్ళి 5 కుండలు పెట్టి అందులో నీళ్లు నింపండి అని చెప్పినాడు. 5 కుండలు 6 కుండలయ్యా. నాకు 5 కనిపించింది. 5 కుండలు పెట్టి నీళ్లు పోసినారయ్యా. నీళ్లు పోసింటే ఆ నీళ్ళల్లో ఆయన చేయి పెట్టినాడు ఆ కుండల పైన. ఆ చేయి పెట్టగానే ఒక వెలుగు వచ్చింది ఆ కుండల పైన. వెలుగు వచ్చింది. ఆ నీళ్ళన్నీ ద్రాక్షరసం అయిపోయినాయ్యా. అది తీసుకున్న వాళ్ళందరూ పెళ్లి ఎంత గొప్పగా ఎంత ఘనంగా ఎంత అద్భుతంగా చేస్తున్నారని మాట్లాడుకుంటున్నారు. అదంతా తాగుతుంటే అది అయిపోవట్లేదు. ఎంత తాగినా అది అయిపోవట్లేదు. అది అయితేనే ఉంది, దాంట్లో ఊరుతానే ఉంది ద్రాక్షరసం. రుచి చాలా బాగుంది. ఇంత గొప్పగా పెళ్లి చేస్తున్నాడు ఈయన దగ్గర ఏమి లేదు, కానీ ఇంత రుచిగలైన ఆయన ద్రాక్షరసం ఇచ్చినాడు అని అందరూ గొప్పగా చెప్పుకుంటున్నారు. ఘనంగా పెళ్లి జరిగింది, అందరూ వెళ్ళినారు. ఆ తర్వాత ఆమెను అడిగినాడు, ఆ ముసుకేసుకున్నామని అడిగినాడు. నీకు సంతోషమేనమ్మా ఇప్పుడు అని అడిగినాడు. ఆ తర్వాత మన మందిరం గుర్తొచ్చింది. మన మందిరం బయట మరియమ్మ నించోనింది ముసుకేసుకొని. మరియమ్మ నించొని ఉంటే అలాగే ఒక ఆయన వచ్చినాడు. వచ్చింటే ఆయన తీసుకొని మరియమ్మ లోపలికి వచ్చింది. లోపలికి బయట మాట్లాడి లోపలికి తీసుకుని వచ్చింది. దర్శనం అంతవరకు వచ్చింది. నువ్వు ఇప్పుడు చూసిన దర్శనాన్ని గురించి నువ్వు ఎప్పుడైనా వినపడి ఉన్నావు దీని ముందుగా? తెలియదు. నీకు తెలియదు దీని గురించి? నువ్వు ఎన్ని నెలలుగా వస్తున్నావు దేవుని సన్నిధికి? ఇక్కడికి వచ్చినప్పుడు 3 నెలలు 4 నెలలు వచ్చి నువ్వు ఒక అభిషేకం పొందుకుని ఎన్ని నెలలు అయింది? అభిషేకం అయ్యా ఆ రోజు మనం కొండకాడికి వెళ్ళి వచ్చినాం కదా, అమాస రోజు అక్కడికి వెళ్ళి వచ్చిన తర్వాత 2 నెలలు ఉంటుందా? 2 నెలలు 3 నెలలు ఉంటుంది? 2 నెలలు 3 నెలలు ఉంటుందా? మేము వచ్చిన 2వ నెల. మీరు వచ్చిన 2వ నెలలో పొందినారు. మీరు అభిషేకం పొందిన తర్వాత మీకు భాషలు వచ్చింది, ప్రవచనం వచ్చింది. ప్రవచనం మాట్లాడుతున్నారా మీరు? ప్రవచనం ప్రవచనం చెప్తున్నారు, భాషలు మాట్లాడుతున్నారు, దర్శనం చూస్తున్నాను, సాక్ష్యాలు నిలుపుతున్నాడు. ప్రార్థన ఎట్లా చేస్తున్నారు మీరు? చేసిన ప్రార్థన ఆ రోజు
నాకు మైక్ తీసుకోవాలంటే భయం వచ్చేది. భయం వస్తేది. అందరూ ప్రార్థన చేస్తున్నారు ఇక్కడ, కానీ నా మనసులో ఒక ఆశ పుట్టింది, నేను కూడా ప్రార్థన చేయాలా అలాగా అని దేవుడిని అడిగినానయ్యా. ఎస్ఐయా నాకు కూడా ప్రార్థన నేర్పించు తండ్రి, మైక్ తీసుకోవాలంటే భయంగా ఉంది ఎస్ఐయా, నాకు ప్రార్థన సరిగా రాదు అని మనసులో అనుకుంటున్నానయ్యా. అప్పుడు దేవుడు వచ్చినాడయ్యా, కళ్ళు మూసుకొని నా పక్కలో వచ్చి కూర్చున్నాడయ్యా. పక్కలో వచ్చి కూర్చొని ధైర్యంగా మైక్ తీసుకో, ప్రార్థన చేయి అంటున్నాడయ్యా. ఆయన చెప్పినట్టుగానే నేను మైక్ తీసుకొని ప్రార్థన చేస్తున్నానే గాని దేని కొరకు ప్రార్థన చేస్తున్నానో నాకు తెలియలేదయ్యా. ఆ దేవుడు మాట్లాడుతున్న మాటలే నాకు గుర్తున్నాయ్యా. నువ్వు బలంగా ప్రార్థన చేసి నీకు నాకు తెలియలేదయ్యా. అన్ని విషయాల గురించి ప్రార్థన చేసి నీకు తెలియలేదు. అన్ని కార్యాలు నోట్లో పలికించినావు, అంతా చేసింది. అప్పుడు ఎవరు ప్రార్థన? దేవుడు చేయించినాడు. పరిశుద్ధాత్మ దేవుడు నీలో ఉండి దేవుడి మాటలే వినిపిస్తున్నాయ్యా. నేను ప్రార్థన చేసేది ఏది నాకు గుర్తులేదు, ఏది నాకు వినపడలేదుయా. నువ్వు ఇంకా బాప్తిసం తీసుకుంటావమ్మా? లేదయ్యా, తీసుకోలేదు. సిద్ధపడి ఉన్నావు. అవునయ్యా. యేసు ఏం చెప్పినారు నీకు బాప్తిసాన్ని గురించి? బాప్తిసం ఇప్పిస్తానని చెప్పినాడయ్యా. హల్లెలూయా. నీ కుటుంబంలో ఇప్పుడు కొత్తగా నువ్వు దేవుని నమ్ముకున్నావు. అవునయ్యా. నీకు బైబిల్లో ఈ చూసిన దర్శన వాక్యం ఇది తెలియదు కదా నీకు? అసలు తెలియదు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ పరిచర్యలో యేసే సింహాసనం వేసి కూర్చున్నాడు, నమ్ముతున్నావా? నమ్ముతున్నానయ్యా. యేసే ఏం చేస్తున్నాడు ఇక్కడ? ఎన్నో అద్భుతాలు చేస్తున్నాడు, ఎక్కడ ఇలా జరగదయ్యా. నేను ఇంతకు ముందు గుత్తి కూడా వెళ్ళొచ్చినానయ్యా, అక్కడ కూడా ఇంత అద్భుతము, ఇంత అనాయింటింగ్, ఇన్ని భాషలు ఎక్కడా లేదయ్యా. ఇక్కడ యేసయ్య సింహాసనం వేసుకొని పాలూరు గ్రామంలో ఉన్నాడయ్యా. యవనస్తులు అందరినీ అవునయ్యా, యవనస్తులు అందరూ రక్షిస్తున్నారయ్యా. యేసయ్య బాగా బలంగా వాడుకుంటున్నాడు వాళ్ళని. యవనస్తుల్నే వాడుకుంటున్నాడు, యవనస్తుల్నే ఎక్కువ వాడుకుంటున్నాడు. ఇది యవనస్తుల పరిచర్య అని దేవుడు చెప్పినాడయ్యా. చెప్పినట్టు ఇది నిజంగానే యవనస్తుల పరిచర్య అయ్యా. నీకు వయసు ఏమైతుంది? నా వయసు 22 ఉంటుంది. 22. దేవునికి మహిమ కలుగునుగా. నువ్వు యవనస్తురాలు, నీ పేరు పెట్టి పిలిచినాడు దేవుడు. ఆయన కొరకు సేవ కొరకు నువ్వు వాడబడుతున్నావు. నీకు దేవుడు ఇచ్చిన అభిషేకం, ఈ పరిశుద్ధ పుస్తకం రాస్తున్నాడు దేవుడు ఇక్కడ, తెలుసు కదా నీకు? పరలోక మర్మాన్ని పరిశుద్ధ పుస్తకంగా యేసయ్య ఈ పాలూరులో రాస్తున్నారు, తెలుసు కదా నీకు? యేసయ్య అదే మన పరిశుద్ధ పుస్తకం. నువ్వేం చేసినావు ఆ రోజు? ఆ రోజు ప్రార్థన అన్నింటికి దిగేటప్పుడు ఇక్కడ ఒక పావురం వచ్చింది. పావురం తర్వాత ఒక ఆమె తెల్ల డ్రెస్ వేసుకొని రెక్కలు కట్టుకొని వచ్చింది పైనుంచి. ఫస్ట్ గా తెల్లటి పావురం, ముందు పావురం వచ్చింది, పావురం వెనకాల ఆమె వచ్చింది, తెల్ల డ్రెస్ వేసుకొని రెక్కలు కట్టుకొని ఆమె వచ్చింది. ఆమె వస్తుంటే ఆమె వెనకాల ఒక వెలుగు వచ్చింది. వెలుగులో నాకు ఒక బుక్ ఎలా తెచ్చుకున్నట్టు కనిపించింది. బైబుల్ లాగా బుక్ కనిపించింది, వెలుగులో కనిపించింది. తీసుకుని వస్తుంది ఆమె వెనకాల వస్తుంది, బుక్ వస్తుంది. ఆమె ముందు రెక్కలు కట్టుకొని వస్తుంది, ఆమె వెనకాల వెలుగుతో వస్తుంది. ఆ బుక్ ఇలాగా తెచ్చుకొని వస్తుంది ఆ బుక్. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు గొప్ప సాక్ష్యాన్ని లేవనెత్తినాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ సాక్ష్యం అలాగే మా పెద్ద బిడ్డకి నీరజాకు ఎన్నేళ్ళు అవుతుందంటే ఆ బాబుకి ఇప్పటికి 4 పూర్తయి 5 పడుతుంది అయ్యా. కానీ సర్టిఫికెట్ రాలేదు. ఎవరు దాన్ని అనుకోలేదు. నేను చెప్తూనే ఉన్నాను, కానీ ఎవరు దాన్ని తీసుకురాలేదు. దానికి అసలు పోవడానికి సిద్ధపడలేదు ఎవరే. కానీ సిద్ధపడుకోకుండా ఉంటే ఈ పాలూరుకి వచ్చిన తర్వాత ఉపవాస దినాలలో మా ఇంటి పక్కలో ఒక ఆయన, మా మామ అవుతాడు నాకు, ఆయన వెళ్ళి అప్లికేషన్ పెట్టుకొని వచ్చినాడు. నిన్న మా ఆయప్ప వెళ్ళి సర్టిఫికెట్ తీసుకొని వచ్చినాడు. నేను ముందు వెళ్ళాలని 2 మాటలు సిద్ధపడ్డాను పోవాలని. 2 మాటలు వెళ్తే ఒకసారి వెళ్ళినప్పుడు బస్సు లేట్ అయిపోయింది, పోయింది. ఆ రోజు వెళ్ళకుండా ఆగిపోయినాను. 2వ రోజు అక్కడికి వెళ్ళి కూడా ఇంటికి వచ్చినానయ్యా. దేవుడు చెప్పినాడంట, ఎక్కడికి వెళ్ళినా ఇక్కడికి వచ్చి ప్రార్థన చేసుకొని వెళ్ళమని చెప్పినాడంటయ్యా. కానీ నేను అలాగా చేయలేదు, టైం లేదని తొందరగా వెళ్ళాను. కానీ నేను వెళ్ళిన పని పూర్తి కాలేదు. తెల్లవారుజామున మా ఆయన తెల్లవారితే బయలుదేరుతారు 10 గంటల బస్కి. బయలుదేరేటప్పుడు నేను తెల్లవారుజామున లేచి బైబుల్ దగ్గర పెట్టుకొని ప్రార్థన చేసుకున్నాను. ప్రార్థన చేసుకొని ప్రార్థన చేసుకున్నాను. చేసుకోగానే ఆయన
మధ్యాహ్నానికి ఫోన్ చేసినాడు ఇక, సర్టిఫికెట్ వచ్చింది తీసుకొని వస్తున్నాను అని చెప్పినాడు ఇక. చెప్పినాడు, తీసుకొని వచ్చినాడు కూడా అయ్యా, ఇంట్లో ఉంది, ఇక్కడ తీసుకొని వద్దాం అనుకున్నా, మర్చిపోయి వచ్చినాను. ఏసే చెప్పినట్టుగా ప్రార్థన చేసి పోగానే నీకు బలిపీఠం కాడ వచ్చి మోకరించి ప్రార్థన చేసినావు. చేయగానే పాపకు సర్టిఫికెట్ వచ్చింది. దేవునికి మహిమ కలుగును గాక. అలాగే నాకు కాళ్ళు ఎంతో చీమలు పోసినాయి అయ్యి. అవునమ్మా. ఎప్పటి నుంచి అంటే ఉపవాస దినాలు పూర్తి మొదలైనప్పుడు అప్పటి నుంచి అప్పుడు వర్షాలు వచ్చినాయి కదయ్యా, ఆ వర్షాలలో చీమలు పట్టినాయి. వర్షం పోయిన తర్వాత ఇలాగ చీమలు పట్టినాయి. నేను అప్పుడు కూడా ఇలాగే చీమలు పడుతున్నాయి, కానీ నడవలేక ఏడ్చాను. నేను ఎంతగా ఏడ్చినానంటే, నేను పిల్లలు కానిపోయేటప్పుడు ఆ నొప్పులు కూడా నేను అంతగా భరించలేదు. అంత నొప్పులుగా ఉండేవి. కూర్చొని ఏడుస్తూ ఉండేయండి రాత్రిలో పూట చీములు పడితే. ఏడ్చి పెడుతుంటే మా నాయన చూసి ఒకరోజు హాస్పిటల్ తీసుకొని వెళ్ళినాడు. హాస్పిటల్కి వెళ్ళి వచ్చిన తర్వాత కూడా ఒక వారం 2 వారాలు అలాగే ఏడుస్తూ ఉండేదాన్ని. నొప్పులు తట్టుకోలేక నడవలేక ఏ పని చేసుకోకుండా ఉంటుండేదాన్ని. అలాంటిది ఈ ఉపవాస దినాలలో ఇక్కడ పాలూరులో నాకు ఇంత చీములు పట్టినా కూడా ఇన్ని రోజులు అవుతుంది. ఇంత చీములు పట్టినా కూడా నేను ఇంత హుషారుగా నడుస్తూ పని చేసుకుంటూ అవునయ్యా, పని చేసుకుంటూ ఇంత బాగా నడుస్తున్నానంటే దేవుని కృపయ్యా. దేవుని కృప మానిపోయింది కదమ్మా. మానిపోయింది. ఎప్పుడు మానింది ఇది? 40 రోజులు ఉపవాసం 40 రోజు ఉపవాసంలో అయిపోయింది. దేవుడు చెప్పినట్టు ఉపవాస ప్రార్థన నీకు అన్ని కట్టులు తెంచినాడు, తెంచుతానని చెప్పినాడు. చెప్పగానే చేసినాడు. నేను ఏ చూది ఏ మందు వాడను, మీరే తీసేయాలి తండ్రి అని చెప్పినానయ్యా. అనగానే ఆయన అంత చీములు పోసినా కూడా నాకు ఏ నొప్పి లేకుండా తెలియకుండానే చేసినాడు. ఆయన బాగా చేసినాడు. కాళ్ళు నొప్పులు పోయినాయి, చీములు పోయినాయి, బాగుంది. ఇప్పుడు నడుచుకుంటూ పని చేస్తున్నావు. మళ్ళీ రానే రాదు మా నీకు అది కట్టులు తెంచేసినాడు యేసయ్య. ఇంత గొప్ప సాక్షిగా నిలబడిన దేవునికి ఇక్కడ నమ్మకంగా దేవుని సేవ చేయమా. దేవుడు నేను దీవించును గాక. ఆమేన్.